ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడి విషయాలు చెప్పాలని నాకు ఎంతో ఆసక్తి, తృష్ణ ఉంది కాబట్టి నేను వీడియోస్ చేస్తున్నాను. కొద్ది రోజుల నుంచి వీడియోస్ చేయట్లేదు. కారణం, దేవుడు మన ఇంకా బలపరిచి నూతన బలాన్ని ఆయన దగ్గర నేను పొందుకొని ఆ బలాన్ని నేను తీసుకొని ఆయన ఇచ్చిన మాట ఇచ్చేవాడు, నెరవేర్చేవాడు. మనిషి మాట ఇచ్చి తప్పిపోతాడేమో, కానీ ఆయన మాట ఇచ్చిన వాడు నెరవేర్చువాడు. ఆయన అంతేగాని ఆయన రాజకీయవేత్త కాదు. మాట ఇచ్చి మర్చిపోవటానికి ఆయన సృష్టికర్త. మాట ఇచ్చాడంటే భూమి ఆకాశము కదించిన నా మాటలో గతించవు అంటాడు ఆయన. అంత గొప్ప దేవుణ్ణి మనం ఎరిగి ఉన్నాం. ఎందుకంటే అలాంటి వ్యక్తిని, అలాంటి దేవుణ్ణి నేను కలుసుకోవటం నాకు చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే దేవుడు అని చెప్పుకోవటానికి, ఇతర దేవుని అర్హతలు ఉన్నవి అని చెప్పుకోవడానికి మనిషి రూపాన్ని చూసి కాదు, అంచనా వేయకూడదు. ఎందుకంటే మనిషి రూపాన్ని చూసి, ఆ వస్త్రాలను చూసి, ఆ యొక్క విధానం చూసి మనం వెంటనే అంచనా వేస్తాం. కానీ అది కరెక్ట్ కాదు. ఒక వ్యక్తి బాగానే ఉంటాడు, ఇద్దరు ఉద్యోగం చేసి భార్య పిల్లలు పోషిస్తూ ఉంటాం. వాడు కొన్ని రోజులు బేకార్ అయిపోతాడు. వీడు బేవర్స్ అనుకున్న వ్యక్తి ఆ వ్యక్తి ఫామ్ లోకి వెళ్ళి భార్య పిల్లల్ని, కుటుంబాన్ని, ఫ్యామిలీని ఇంకా అంతగానో పోషిస్తూ ముందుకు వెళ్తా ఉంటాడు. అప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇతను జ్ఞానవంతుడు అనుకున్నాను, ఇతని ఇలా అయిపోయాడు, ఇతను దేనికి పనికి అనుకున్నాడు, ఎందుకు ఇలా అయ్యాడు అని ఆలోచన నాకు వచ్చినప్పుడు అర్థమైంది. ఎప్పుడు మనం అంచనా వేసుకోకూడదు. వాడిలోని శక్తి, బలము దేవుడు తీస్తాడు. అలాగే నీకు ఏమి ఇవ్వాలి, ఏమి కావాలి, నువ్వేమి ఆశిస్తున్నావు అనేది దేవుడు తెలుసు. ఆయన హృదయాన్ని ఎదిగినవాడు, పై మెరుగులు చేసేవాడు కాదు. రోల్ గోల్డ్